నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లో. నిన్న జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రెంటపాళ్ల గ్రామం పర్యటనలో 1.5 గంటలో వెళ్లాల్సిన ప్రయాణాన్ని కాస్త 10 గంటల్లో వెళ్ళారు. అక్కడికి సరే పరామర్శ అని వెళ్ళారు. ఆయన వెళుతున్న క్రమంలోనే ఇంకో 2 ప్రాణాలు పోయాయి. ఆ ర్యాలీలో కాన్వాయ్ తగిలి. అయితే ఈ అంతటి క్రమంలో ప్రభుత్వం చర్యలు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నిన్న ఒక రకంగా కట్టడి చేయలేకపోయింది. ప్రభుత్వం ఇన్ ద సెన్స్ పోలీసులు చేయలేకపోయారు. తర్వాత ఈరోజు ఉదయం కేసులు నమోదు చేస్తూ వస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ పోస్టర్లు పట్టుకొని ప్రదర్శించారో రెచ్చగొట్టేలాగా రఫా నరుకుతామని, ఇంకొకళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కడి నుంచే మొదలు అని, ఇంకొకళ్ళు దేవరా అని ఇలాంటి పోస్టర్లు పెట్టుకున్న వాళ్ళ మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఆ కుర్రాడిని అరెస్ట్ చేశారు, ఆ రఫా నరుగుతామన్న కుర్రాడిని. తర్వాత అంబటి రాంబాబు మీద కేసు పెట్టారు. ఓకే, ఫైన్. అంబటి రాంబాబే బాధ్యుడా, ఆ కుర్రాడే బాధ్యుడా, లేకపోతే ఇంకా ఏమన్నా ముందుకు వెళ్తారా? తెలంగాణలో మనం చూసాం, ఆ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ ఆ మహిళ చనిపోవడానికి కారణమయ్యాడని కదా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. థియేటర్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేశారు. థియేటర్ యాజమాన్యంలో ఎవరిని, మేనేజర్ని ఎవరినో అరెస్ట్ చేసినట్టున్నారు. అంటే అంబటి రాంబాబు ఆ కుర్రాడిని అరెస్ట్ చేస్తే చాలా, జగన్మోహన్ రెడ్డిని కూడా ఇందులో అరెస్ట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు అవుతాడా కాడా? ఒకవేళ బాధ్యుడైతే అరెస్ట్ చేస్తారా? అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి గారు. నిన్న జరిగిన టూర్ అంతా ఒక ప్రహసనంలా కొనసాగింది, అందరం చూసాం. దాని మీద రాత్రంతా చర్చలు చేశారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ ఎందుకు రాష్ట్రంలో ఇలాంటి ప్రదర్శనలు చేస్తున్నారు, ఇలాంటి పోస్టర్లు ఏంటి, ఏం సంకేతాలు ఇస్తున్నారు అనేది అందరూ చర్చ చేశారు. కానీ నిన్న అలాంటి పరిస్థితికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో, అలాంటి పరిస్థితి రాకుండా ఆపలేకపోయారు డెఫినెట్గా, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ఎక్కడి దాకా అంటే జగన్ బాధ్యుడు అవుతాడు ఖచ్చితంగా. అల్లు అర్జున్ కోణంలో తీసుకున్నప్పుడు మరి జగన్ అరెస్ట్ చేస్తారా? గోపి గారు, మీరు చాలా చక్కని విశ్లేషణ నా ముందు పెట్టారు ఈరోజు. నిజంగానే ముందుగా చనిపోయిన ఆ 2కి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. ఎందుకంటే వేటుకూరు అంటే నా ప్రాంతం, అది రోజు నేను గుంటూరు రావాలి అంటే అక్కడి నుంచే రావాలి. మాది ఒట్టిచెరుకూరు. రోజు అంటే గుంటూరు రావాలంటే అలా రావాలి. ఆ ప్రాంతంలో వృద్ధుడిని వాళ్ళ వాహనం ఢీకొట్టి, దేవిని అవినాష్ అనుచరుడు వాహనం ఢీకొట్టి, గొట్టిపాటి అతని పేరేదో ఉంది, ఢీకొట్టి అతను చనిపోవటం, హరీష్, గొట్టిపాటి హరీష్. కనీసం అతన్ని ఆసుపత్రికి చేర్చాలనే నైతిక బాధ్యత కూడా లేకుండా నాయకులు ప్రవర్తించిన తీరు అంటే వాళ్ళ మనస్తత్వం చాలా స్పష్టంగా చెబుతుంది. ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారని చెప్పి ఆంధ్ర ప్రజానీకం కూడా గుర్తించాలి. ఆంధ్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఈరోజు ప్రోత్సహిస్తున్నాడు, ఎలాంటి వాళ్ళు అతని పక్కన ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంటనేది కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రజానీకం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. తర్వాత అక్కడ పాపం ఊపిరాడక సత్తెనపల్లిలో రెడ్ల అబ్బాయి చనిపోయాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, సరే చనిపోయిన వ్యక్తి కులం ఏంటి అనేది కాదు. నేను ఎందుకు అంటున్నాను అంటే ఇది చెప్తాను నేను, ఎందుకంటే చెప్పకుండా నేను దాన్ని ఎత్తకూడదు కదా. నా వాళ్ళు నా మనుషులు అని చెప్పి అతను భావిస్తూ నిజంగానే వీళ్ళిద్దరూ బాగా భుజాన్ని వేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇప్పటి వరకు కూడా. ఈ 2 కులాలు నిజంగానే ఈరోజు వాళ్ళు భుజాన్ని వేసుకుంటున్నారు. ఈ 2 కులాల వ్యక్తులు ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో కనుక మీరు చూసుకుంటా ఉంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి అతను భరోసా ఇస్తున్నాడు, ఏదన్నా జరిగితే ప్రమాదం జరిగితే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని ముందుకు వస్తున్నాడా లేదా అని చెప్పని ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత వీళ్ళకు ఉందా లేదా, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. కరెక్ట్. నిన్న అక్కడ చూసింది ఆ ఊపిరాడక సఫకేషన్లో పడిపోయిన ఆ కుర్రాడిని కనీసం వాహనం లేదు. ఎగ్జాక్ట్లీ, బండి మీద ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? పెట్టారు దాన్ని ఎవరైతే తర్వాత ఆటోలో 3 వీలర్ ఆటోలో అప్పి ఆటోలో ఇట్లా పడుకోబెట్టారు కింద. అవును,
అన్ని ఆ పర్యటనకి అన్ని కార్లు వచ్చాయి, అదే చెప్పేది నేను. అంబులెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఏమైపోయి ఎవరికన్నా బాధ్యత ఉందా? అట్లా అంత బాధ్యత అంటే అదే నేను అంటుంది. వాళ్ళు, వాళ్ళ మనుషులు, వాళ్ళ నాయకులు, అధినాయకుడు ఎలాంటి వాళ్ళు ఒకసారి మీరు చూసుకోవాలని నేను అంటున్నాను. ఇప్పుడు చాలామంది గ్రహించారో లేదో కానీ గోపి గారు, నాకు జగన్మోహన్ రెడ్డిలో మొన్నటిదాకా వ్యాపారస్తుని చూశాను, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ముఠా నాయకుని చూస్తున్నాను నేను. మీరు బాగా గమనించండి, బాగా గమనించండి. ముఠా నాయకులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, ఘర్షణలు కావాలని చెప్పని, అవతల వాళ్ళు యువతల వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ నాయకత్వం పెరిగిద్దని ఒక వర్గం వాళ్ళు ఎమ్మట ఉంటారని చెప్పని ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తారో అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. మళ్ళీ ముఠా నాయకుడు బయటకు వచ్చాడు. ఇది ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి. అంటే తన పర్యటన వల్లే కదా చనిపోయింది, తన ప్రయోజనం ఏంటి అక్కడ? అవునండి, ఇక్కడ చనిపోయారా లేదని తీసి పక్కన పడేసేయండి. చనిపోయినందువల్ల ప్రభుత్వాన్ని నిందించవచ్చు, మళ్ళీ వాళ్ళ దగ్గర పరామర్శకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అతనికి కావాల్సిన సేవలు, ఇంకొక కారణం దొరుకుతుంది. అతనికి కావాల్సిన సేవలు, గొడవలు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు, రేపు ప్రధానమంత్రి గారి పర్యటన మీద దీని ప్రభావం కనపడాలి కాబట్టి ఇది బయట తీసుకొస్తున్నాడని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. మరి ఇక మీరు అన్నారు ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? నిస్సందేహంగా నా ఉద్దేశం ప్రకారంగా నాకు చూసుకుంటా ఉంటే, మీరు అన్నట్టు అల్లు అర్జున్ ఇక్కడ అదుపులో తీసుకున్నారు, అతని మీద అభియోగం మోపారు, ఇంకా న్యాయస్థానంలో అతను దాని గురించి పోరాడుతూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డిని ప్రథమ ముద్దాయిగా చేయాలి, అంబటి రాంబాబుని మిగిలిన వాళ్ళని తరువాత దాని గురించి ఆలోచించుకోవాలి. అలాగే అధికారులను కూడా దీంట్లో ముద్దాయిలను చేయాలి. ఏ అధికారుల్ని? ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో, ఈ పర్యటనకు సంబంధించి బాధ్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా దీంట్లో పొందుపరచాలి. అవును, ఎస్పీ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి 3 వెహికల్స్కి 100 మందికి పర్మిషన్ అన్నాడు. 3 వెహికల్స్ 100 మంది మాత్రమే వెళ్ళారు. అదే కదా చెప్పేది. అంటే అదుపు చేయలేకపోతున్నారా మీరు? మీకు అంత శక్తి సామర్థ్యాలు లేవా? వదిలేసేయండి, ఇంకోళ్ళు వస్తారు మీ స్థానంలో, వాళ్ళు చూసుకుంటారు. అంత భయస్థులు, అంత చేతగాని వాళ్ళు ఆ బాధ్యతలు ఎందుకు ఉండాలి? ఎవరి గురించి వస్తున్నాడు అసలు? దాదాపు ఒక 20-30 మంది పోలీసులు ఉన్నారు. ఆ పోలీసుల ముందే అంబటి రాంబాబు బారికేడ్లను లేపి విసిరేస్తున్నాడు. వాళ్ళు చూస్తా ఉన్నారు. అసలు ఏంటి ఆ క్షణం కదా అతను అదుపులో తీసుకోవాల్సింది? పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్టు అవదా? అది నిస్సందేహంగా అవుతుంది కదా. పైపెచ్చు వాళ్ళు నిబంధనలు ఒప్పుకున్నారు కదా. వాళ్ళు 3 వాహనాలకి అదనంగా 3 వాహనాలు 100 మంది కంటే రాకూడదనే నిబంధనలకు వాళ్ళు ఒప్పుకున్నారు కదా. అంటే ఇక్కడ ఒకటి గమనించుకోండి, చట్టాలు తయారు చేసే చట్టసభలో శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి, ఆ చట్టాలను తయారు చేయడానికి అధీనతగా ఉన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తికి వాటి గురించి తెలియదా? దాన్ని ఉల్లంఘన చేశాడు కదా, ముందు దాన్ని అనర్హుడిగా ప్రకటించాలి కదా, అతన్ని దాని మీద చర్యలు తీసుకోవాలి కదా, దాని మీద ఫిర్యాదులు చేయాలి కదా. దీనికి మానవ హక్కుల సంఘం, జాతీయం, రాష్ట్ర మానవ హక్కుల సంఘం దీని గురించి ఇప్పుడు ఆలోచించాలి కదా. చనిపోయిన ఇద్దరికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వం నిర్లక్ష్యమా? అధికారుల నిర్లక్ష్యమా? ఇలా అహంకారమా? ఇలా దౌర్జన్యమా? ఇది కావాలని మీరు కోరుకుంటూ చేస్తున్నటువంటి నిర్వాహకం కాదా? ఇది ఒక్కసారైనా జరిగింది గోపి గారు? ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుంది ఒకటేసారేనా? 5వ సారి. మరి ఎందుకు ఇన్నిసార్లు జరుగుతున్నా కూడా మీరు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు? ఒక్క 5 రోజులు వదిలిపెట్టండి, 5 రోజులు వదిలిపెట్టండి, 5 రోజులు ఇలాంటి కార్యక్రమాలను పెట్టుకోమనండి. ఎక్కడ ఎలాంటి వాళ్ళని తాట తీసి వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేపిస్తాం. 5 రోజులు చాలు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టమనండి, వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టమనండి, పులివెందుల్లో పెట్టమనండి. ఇదే పోలీస్ అధికారులతో చేపిస్తాం. మీరు ఎందుకు చేయించలేకపోతున్నారు? ఎక్కడుందో లోపం? ఎవరిని అడగాలి? ఇది చనిపోయిన కుటుంబాలకు ఎవరు బాధ్యులు? అతను చేసేది కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు? మన పొదిల్లో ఏం జరిగింది కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారు, తెనాల్లో ఏం జరిగింది కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారు. చర్యలేవి? అది కదా అతను కలుసు. గుంటూరు మిర్చి అది కదా అతను కలుసు. ఎందుకు చేయలేకపోయారు మీరు? ఎందుకు చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో తొక్కిసలాట్లో చనిపోతే సభను ఆపేసి వాళ్ళ దగ్గరికి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ చేసి ఆ రోజు అక్కడుండి మరొక రోజు వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ప్రతి వ్యక్తిని వాళ్ళ అందరికీ సేవలను ఇచ్చినట్టు వాళ్ళకి ఇప్పించిందాకుండి అంతిమయాత్రలో ఒక్కొక్క ఎమ్మెల్యేని కేటాయించాడు. నేరుగా వెళ్ళారు చంద్రబాబు నాయుడు. ఈయన అదేని చెప్పేది, వాళ్ళ కుటుంబాలను ఈయన పరామర్శించాడు, ఒక్కొక్క ఎమ్మెల్యేని అక్కడ అప్పచెప్పారు. మరి మీరేం చేశారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు ప్రశ్నించరు? ఆ సమాజం ఎందుకు ప్రశ్నించదని నేను అడుగుతున్నాను. ఆ పార్టీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించరని నేను అడుగుతున్నాను. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఆ పర్యటనకు వెళుతున్నప్పుడు
చంద్రబాబు నాయుడు గారే అక్కడ రెచ్చగొట్టి చేయించారని ఆయన మీద 307 పెట్టారు కదా. ఏవన్ ముద్దాయిగా చేశారు కదా. కనీసం ఇప్పుడు 5వ సారి జరుగుతూ ఉంటే ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డికి మీరు తాకీదులు ఎందుకు ఇవ్వరు? ఏంటి మీకున్న భయం? ఎవరు మీకు చేతులు సంఖ్యలు వేస్తున్నారు? ఎవరు మీ కాళ్ళకు బంధాలు వేస్తున్నారు? ఎందుకు దాని గురించి మీరు పట్టించుకోరు? ఇంతమంది నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ దానికి సంబంధించిన మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు, ముందు రోజు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ముందు అసలు వాళ్ళని పరామర్శించడం తప్పు కాదు, కానీ ఎవరిని పరామర్శించాలి, ఎలాంటి వ్యక్తులను పరామర్శించాలి, ఎలాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి? ఇదే పల్నాటి పులి గోపి గారు, ఒక్క నిమిషం, ఇదే పల్నాటి పులి కోడెల శివప్రసాద్ గారి విగ్రహం. మీరు అధికారంలోకి వచ్చారు, ఆయన విగ్రహం పెట్టుకోవాలంటే ఆసుపత్రిలో అనుమతి ఇవ్వలేదు. అక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఉంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, తీసి స్టోర్ రూమ్లో పడేశారు. మరి ఇతనికి ఎలా అవకాశం ఇచ్చారు? అతను ఎవరు? కోడెల శివప్రసాద్ గారు అంటే ఈరోజు గతంలో ఎన్నో శాఖలు నిర్వహించిన వ్యక్తి, తొలిసారిగా నవ్యాంధ్రకి శాసనసభాపతి, పలనాటి పులి. ఆ పల్నాటి ప్రాంతంలో మాట్లాడటానికి హక్కు లేకుండా, తిరగడానికి హక్కు లేకుండా, స్వాతంత్రం లేని రోజుల్లో గెలిచిన తర్వాత కూడా కార్యకర్తలను వాళ్లే దాడులు చేస్తూ ఉంటే, గాయాల పాలవుతూ ఉంటే ఆయన బయలుదేరాడు మొట్టమొదట నగరేకల్లులో. ఎన్నాలి అరాచకం అని చెప్పని, ఎన్నాలి చూద్దామని చెప్పని బయలుదేరాడు. ఆయన బయలుదేరినందువల్ల ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఆ పల్నాడు ప్రాంతంలో మళ్ళీ తిరిగి ప్రతిఘటన మొదలైంది, ప్రశ్నించే తత్వం మొదలైంది, ఆధిపత్యం సాగింది. మరి ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో బాధ్యుడిని చేయకపోతే ఎట్లా అర్థం చేసుకో? నిస్సందేహంగా ప్రభుత్వం అసమర్థత కింద భావించాల్సి వస్తుంది. అసమర్థత అంటున్నాను నేను, ఇది అసమర్థతగా భావిస్తున్నాను నేను. చూద్దాం మరి ఎలాంటి చర్యలు ఉంటాయో. రైట్, థ్యాంక్ యూ.